మంత్రి దగ్గర అలాగే దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్న పోరాటం వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని నిలదీసిన తీరు ఖచ్చితంగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి దిమ్మ తిరిగేట్టుగా ఈ పోరాటం వారికి జ్ఞానం కలిగేటట్టు చేసింది. విద్యార్థులందరూ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రత్యక్షంగా నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలి, పర్యవేక్షణ చేయకుండా గాలికి వదిలేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్ను ప్రభుత్వం ముందుంచింది. ఇప్పటికే 3 సార్లు ప్రజల ఓట్లతో గెలిచినాం, మాకు తిరిగే లేదు, మేము ఎవరికి జవాబుదారీ కాదు అని ఒక ఫాసిస్ట్ ధోరణితోటి, ఆధిపత్య ధోరణితోటి వ్యవహరిస్తున్న ప్రభుత్వం దీన్ని కూడా చాప కింద చుట్టేయాలని చెప్పి భావించింది. ప్రాంతీయ పార్టీలను దారిలోకి తెచ్చుకోవడము, మిగతా పార్టీలను దారిలోకి తెచ్చుకోవడం అన్నంత ఈజీ అనుకున్నది. కానీ దేశంలోని విద్యార్థి శక్తి, యువత నరేంద్ర మోడీ గారికి గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఒక ధర్మమైన, న్యాయబద్ధమైన కోరికను తీసుకొని పోరాటం చేస్తే కేంద్రం దిగిరాక తప్పలేదు. ఎన్నోసార్లు యువత అనేక ఉద్యమాలు చేసింది. కానీ ఈరోజు నీట్ పేపర్ లీక్ మీద చేసిన ఉద్యమం ప్రత్యేకమైనది, ఆ టైమింగ్ కూడా ప్రత్యేకమైనది. ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన సమస్య అయినా, కొన్ని లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల సమస్య అయినా, ఇది భారతదేశంలో ప్రకంపనలు సృష్టించింది అంటే దీన్ని లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. మొదటిసారి అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ఆయన చేసిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలే. ఎలక్షన్ టైంలో భావోద్వేగాలకు గురి చేసి శత్రుదేశం మీద అటాక్ను ప్లాన్ చేసి ఒకలాంటి ఎమోషన్ మీద గెలిచిండు. రెండోసారి అట్లా గెలిస్తే మూడోసారి కూడా మళ్ళా రామ్ మందిరం పేరు మీద ఇంటింటికి అక్షింతలు పంచి అంతర్గతంగా కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కడికక్కడ మణిపూర్ సమస్యను పరిష్కరించలేకపోయినరు. ఇన్ని రకాలుగా వైఫల్యం చెందుతున్నది. ప్రజల్లో నైరాశ్యం, కసి, కోపం అవన్నీ కూడా గూడు కట్టుకుంటున్న తరుణంలో యువత ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ మీద బయటికి రావడంతో ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళకు మద్దతునిచ్చిండ్రు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విజయమే. చీమలే కదా నలిపేద్దాం అనుకుంటే విద్యార్థులు ఎంత వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, లాఠీచార్జ్ పెట్టచ్చు, లాఠీచార్జ్ ప్రయోగం చేయొచ్చు, బాష్పవాయు ప్రయోగం చేయొచ్చు, వాళ్ళు మాకు లెక్కే కాదు అని విర్రవీగిన ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల ప్రతి డిమాండ్కు తలవొగ్గి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విజయం. అందులో వారి మీద ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మిగతా కేంద్ర నాయకులు తమదైన శైలిలో స్పందించిండ్రు కాబట్టి ఇది పతాక శీర్షికకు చేరుకున్నది. చీమలే కదా నలిపేయాలనుకుంటే ఆ చీమలే దండుగా మారి ఈరోజు మోడీ గారి అహంకారానికి
చావు దెబ్బ కొట్టింది. ఇది ఖచ్చితంగా రాబోయే మార్పుకు సంకేతం. వచ్చేసారి మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం మేము చూపము అని చెప్పడానికి ఈ యువత చేస్తున్న ఉద్యమానికి, చేసిన పోరాటాలకు మద్దతుగా నిలిచిన కోట్ల మంది భారతీయుల మనోగతం స్పష్టంగా తేటతెల్లమైంది. కోర్టులు కూడా బాధ్యతారహితంగా కామెంట్లు చేయడం, ఎవరి ఇష్టం ఉన్నట్టు వ్యవస్థల మీద గౌరవం లేకుండా మాట్లాడడం, రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగపరచడం, అధికార యంత్రాంగం దుర్వినియోగపరచడం, ఒక విధంగా అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో ఉందన్న విషయం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాంతోపాటు సామాన్య ప్రజల జీవనం భారమైంది. పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఉద్యోగాల కల్పన లేదు, జీతాలు పెరగట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావట్లేదు, ఏ దేశంతో సంబంధాలు సరిగ్గా లేవు. అన్ని రకాలుగా టోటల్ ఫెయిల్యూర్గా మోడీ 3.0 ప్రభుత్వం ప్రజల మనసులో ఫెయిల్యూర్గా ఈరోజు నిలిచిపోయింది.